యెస్. ఈఎఫ్‌టి. రిలేషన్‌షిప్స్‌లో నాకు ఎందుకో చికాకుగా ఉంది. హ్యాపీగా లేదు. వీళ్ళకేమవుతుందో అని బాధగా ఉంది. వీళ్ళు సరిగా అడ్జస్ట్ అవ్వగలరా లేరా అని భయంగా ఉంది. పిల్లలు, పిల్లలు ఎదగగలరా? లేదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరా? లేదా అనే భయంగా ఉంది. చెట్టు కొమ్మ ఇరిగిపోతే ఆ బర్డ్ పైకి ఎగరగలదా? దానంతట అది కొమ్మతో పాటు అది కూడా కిందకొస్తుందా? అన్నంత భయంగా ఉంది నా పిల్లల్ని చూస్తుంటే. ఎల్‌కేజీలో కూడా అదే భయంగా ఉంది. ఎల్‌కేజీలో ఉన్న పిల్లోడిని చూసినా కూడా భయమే. వీడు పెద్దయ్యి ఎప్పుడయ్యి వాడెప్పుడు కాళ్ళ మీద వాడు నించుంటాడా? ఏ క్లాస్‌లో ఉన్నా అదే భయంగా ఉంది. హా! సిట్యుయేషన్ ఒక్కోసారి చాలా టెన్షన్ ఉంది రిలేషన్‌షిప్‌లో. హస్బెండ్ నుంచి, పిల్లల నుంచి, అత్తగారి నుంచి, మామగారి నుంచి, పేరెంట్స్ ప్రతి వాళ్ళని చూసినా భయం, బెంగ, బాధ. బ్రదర్స్, సిస్టర్స్ కదా! వాళ్ళని చూసి కూడా బాధపడతాం మనం గదా! వాళ్ళందరూ బావుండాలనుకుంటాం. ఎందుకంటే వి ఆర్ ద డివైన్ బీయింగ్స్. స్ కార్మిక్ నాట్ ఎవరితో యేసుకున్నామో, ఆ నాట్ నొప్పిస్తుంది మనకు. ఎమోషనల్. రుణానుబంధం ఇదే. రుణం ఉంది గాబట్టే పెయిన్ మనకొస్తుంది. రోడ్డు మీద వాళ్ళకేదో జరిగితే కొంచెం చివుక్కుమంటుంది. కానీ తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెళ్ళకి, కూతుర్లకి, కొడుకులకి కదా! అంటుందా? అయితే ఇప్పుడేం జేయాలి? ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ దిస్ సిట్యుయేషన్. కర్మ వచ్చేసింది. కర్మ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్. ఇది పనిష్మెంట్ కాదు. నా సోల్ ఈ కర్మలో ఎక్స్‌చేంజ్ చేసుకుంది భయం, బాధ, వరీని. దానిలోంచి సోల్ లవ్ ఎనర్జీగా మార్చడానికి, డివైన్ ఎనర్జీనిగా మార్చడం నా బాధ్యత. మా ఇద్దరి మధ్య ఉన్న ఎనర్జీ వరి ఉందా? కోపముందా? బాధుందా? దీన్ని నేనేం జేయాలి? లవ్‌గా మార్చాలి. ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ అన్‌కండిషనల్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ ఈ సిట్యుయేషన్‌ని. ముందు యాక్సెప్ట్ చేయండి. ఈ మొత్తం వరి, రిలేషన్‌షిప్స్‌లో ఈ వరి, రిలేషన్‌షిప్‌లో ఈ టెన్షన్, రిలేషన్‌షిప్‌లో ఈ బాధ, రిలేషన్‌షిప్‌లో ఈ కోపం, రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ రెసెంటిమెంట్, ఆగ్రహం, రిప్రెస్డ్ కోపం, రిలేషన్‌షిప్‌లో ఆన్‌గోయింగ్ ఫియర్. ఏమవుతుందో, ఏమవుతుందో, ఏమవుతుందో కట్టేసి కూర్చున్నా. అందరితో కట్టేశాను ఈ ఎమోషన్స్‌తో. నాకివ్వాళే తెలిసింది. సారీ. నేను కట్టేశాను వాళ్ళని ఎగరకుండా. నేను రిలీజ్ చేస్తే ఆ సోల్ రిలీజ్ అవుతుంది ఈ కర్మలోంచి. ప్రాబ్లమ్ నేను, నా పిల్లలు, నా హస్బెండ్, నా అత్తగారు ఈగోనే చూస్తున్నా గానీ అందరిలో. వాళ్ళిస్తున్న ఎనర్జీని, వాళ్ళు చూపిచ్చే పెయిన్‌నే చూస్తున్నా గానీ, వాళ్ళు వెనకాలున్న క్యాజువల్ యాస్ట్రల్ రెల్మ్స్‌ని నేను చూడలేకపోతున్నా. ఫిజికల్ బాడీలో ఉన్న వాళ్ళ డేటానే చూస్తున్నా. వాళ్ళేం తెచ్చుకున్నారు?
అందరూ డేటాను చూస్తే ఎప్పటికీ ఈ కార్మిక వీల్లోంచి బయటికి వెళ్తాం? డేటా చూసి 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 శరీరం పాడవుతుంది నాది. నొప్పులు వస్తున్నాయి. చూస్తున్నా కానీ పని చేయట్లేదు. రావద్దని ఆ ఎమోషన్ని రిప్రెస్ చేస్తున్నా. పూజలు చేసుకుంటున్నా. ఎమోషన్ వచ్చిన ప్రతిసారి పూజ చేస్తా. పూజ చేయగానే ఎమోషన్ తగ్గినట్టుంది, కానీ మళ్ళీ వస్తుంది. నేను చూడాల్సింది ఎమోషన్ని. ఆ టైంలో గాడ్ని కాదు ఫస్ట్ చూడాల్సింది. గాడ్ సెకండ్ వస్తాడు. ఎమోషన్ని నేను చూడాలి. ఎమోషన్ ఏం చేయాలి? లవ్ చేయాలి. బాడీకి పర్మిషన్ అడగాలి. రిలీజ్ చేయనా? పర్మిషన్ ఇవ్వాలి రిలీజ్ చేయమని. ఎమోషన్కి పర్మిషన్ ఇవ్వాలి. లిబరేట్ అయిపో, వెళ్ళిపో. లిబరేట్ అవ్వగానే ఎమోషన్ అంటే వెళ్ళిపోగానే గాలిలాగా, నల్లటి పొగలాగా నా బాడీలోంచి వెళ్ళిపోగానే పూర్తిగా సోల్ హీల్ అవుతుంది. రిలేషన్షిప్ చూపించేవాళ్ళు అది చూపించరు, లవ్ చూపిస్తారు. ఇంతేనా? మరి నేను ఎందుకు చేయలేకపోతున్నా? నా ఎమోషన్ని నేను ఎందుకు ఎమోషన్ పట్టించుకోకుండా అన్నీ చేస్తున్నానేంటి నేను? ఎదుటి వ్యక్తి మారాలి అనుకుంటున్నానేంటి నేను? ఎవరు చెప్తున్నారు నాకు ఎదుటి వ్యక్తి మారాలని? థాట్స్ వస్తున్నాయి మైండ్లోంచి. ఓకే, నా ఈగో చెప్తుంది ఇవన్నీ. ఈగోనా గాడా? హార్టా మైండా? తలలో లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, రెండు చాయిస్లు ఉంటాయి. హార్ట్ ఏం చెప్తుంది? హార్ట్కి ఏం కావాలి? ఒకటే ఒకటి, లవ్ కావాలి హార్ట్కి. లవ్ ఇవ్వగానే ఈగో మాయమవుతుంది. కర్మ, ఈగోతో చేసిన కర్మ లిబరేట్ అవుతుంది. సోల్ హార్ట్తో ఉండాలా? లవ్ ప్రాక్టీస్ చేయాలా? లవ్ని ప్రాక్టీస్ చేయడమేనా నా పని ఇక్కడ? లవ్ అండ్ కనెక్షనేనా నా పని? అంతకు మించితే ఫిజికల్ రల్మ్లో ఏం లేదా? ఫిజికల్ బాడీకి వచ్చిందే అన్నిటితో కనెక్ట్ అవడానిక, భూమాతతో కనెక్ట్ అవడానిక, చెట్టుతో కనెక్ట్ అవడానికి, ఫుడ్తో కనెక్ట్ అవడానికి, వాటర్తో కనెక్ట్ అవడానికి, మనుషులతో కనెక్ట్ అవడానికి. దేంతో కనెక్ట్ అవ్వాలి? లవ్తో. లవ్తో కనెక్ట్ అవ్వకపోతే నొప్పి వస్తుందా? హార్ట్లో హర్ట్ అవుతానా? యాంగ్జైటీ వస్తుందా? వర్రీ వస్తుందా? అంత హ్యాపీగా ఉండదా ఆ ఎమోషన్? యాంగ్జైటీ లాగా ఉంటుందా? పానిక్ అటాక్ లాగా ఉంటుందా? అది అవతల వ్యక్తి నిన్ను పులిలాగా కనిపిస్తారా నీకు నర్వస్ సిస్టమ్కి? మరి ఎమోషన్ లవ్ చేసి కనెక్ట్ అవడమేనా ఇక్కడికి వచ్చి నేను నేర్చుకోవాలనుకుంది? హార్ట్ ద్వారా ఎన్నో పుస్తకాల్లో చదివాను, సత్సంగంలో, వేదాంతాల్లో నేర్చుకున్నాను. ప్రాక్టీస్ ప్రాక్టీస్ చెయ్యాలంటే ఈగో అడ్డం వస్తుంది. అన్కండిషనల్గా వాళ్ళని లవ్ చేయాలంటే ఎలా చేస్తావు? జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తుంది. పాత జ్ఞాపకాలు, జరిగిపోయింది, వాళ్ళ కళ్ళు, వాళ్ళ యాక్షన్స్, వాళ్ళు మీకు ఇచ్చిన ఎమోషన్ అంతా గుర్తు చేస్తుంది. దాన్ని నమ్ముకుంటే సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి
మిమ్మల్ని వదిలేస్తే. నాకు స్విమ్మింగ్ రాదన్నా పర్లేదు దిగిపో. పర్లేదు. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. హార్ట్, నీ సంగతే మర్చిపోయాను. నువ్వున్నావని కూడా నాకు గుర్తులేదు. ఎప్పుడు మైండ్‌లోనే ఉన్నాను. మైండ్ చెప్పిందే పాత రిఫరెన్సెస్ తీసుకొని మరీ చెప్తుందది. మరి నౌ మూమెంట్‌లో ప్రతి మనిషికి పవరుంది అని తెలుసుకున్నాను. నౌలో నాకు పవరుంది అంటే, నేను గట్టిగా నిలబడడానికి నా చక్రాస్‌లో ఉన్న ఎనర్జీ సెంటర్స్ అన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. నేను నౌలో ఉంటే నా ఈడ, పింగళ శక్తులు, ఫెమినైన్, మాస్కులైన్ ఎనర్జీస్ నేను సెంటర్‌లో ఉంటే వాటి నుంచే నాకు హెల్ప్ వస్తుంది. ఎక్స్‌టర్నల్ హెల్ప్ అక్కర్లేదు. అసలు మైండ్ హెల్ప్ అక్కర్లేదు నాకు. సారీ. ఐ డోంట్ వాంట్ ఈగో హెల్ప్. సెంటర్ ఆఫ్ ద చక్రాస్‌లో ఉంటా. ప్రతి చక్రాలో ఉన్న ఆంజనేయ స్వామి, వశిష్ఠ గణపతి వీళ్ళ పవర్స్‌ని తీసుకుంటా. దే ఆర్ వాచింగ్ మీ. కరెక్ట్ చెప్తున్నాను. వాళ్ళే మాట్లాడిస్తున్నారు బై ద వే. తీసుకుంటా. చూజింగ్ టు బి ఇన్ ద సెంటర్ ఆఫ్ ద చక్రాస్. ఐ డోంట్ వాంట్ టు లుక్ ఔట్ సైడ్. హార్ట్ ఏం చెప్తే అది వింటా. హార్ట్ చెప్పేది ఒకటే ఒకటి. వితిన్ 1 సెకండ్‌లో. ఈగో అయితే 10 సార్లు లాజికల్, అనలిటికల్, లాస్ట్ ఏం చేశారు? అప్పుడేం చేశారు? అన్నీ ఎళ్ళి బ్రెయిన్‌కి చెప్తుంది. బట్ హార్ట్ ఏ రిఫరెన్స్ అక్కర్లేదు. లవ్ దెమ్ అని చెప్తుంది. నేను హార్ట్ మాటే వింటా. హార్ట్‌లోనే ఉంటా. హర్ట్ అయ్యేది నేను గాదు. ఈగో హర్ట్ అవుతుంది ఒక పార్ట్. నేనెందుకు చేయాలి? దిగట్లేదు. నేను హార్ట్‌లోకి దిగుతా తలలోంచి 5 స్టెప్స్. నా బ్రెత్ చూడండి నా పార్ట్ ఆ పార్ట్ నమ్మిందండి. నేను ఈ రోజు నుంచి లవ్వే పంపిస్తా. ఫర్‌గివ్‌నెస్, లవ్. అది తప్ప ఏం పంపించను. ప్రతి రిలేషన్‌షిప్‌లో. నేను ఎక్స్‌పెరిమెంట్ చేస్తా. చూస్తా. లైఫ్ ఎలా ఉందో చూస్తా. బాడీ, మైండ్, సోల్ ఏం కర్మ తెచ్చుకున్నారో, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో మొత్తం తీసేయి. బాడీ ఈరోజు నేను లిబరేట్ చేయాలని చూస్ చేసుకున్నాను. ఎక్కడెక్కడ దాచిపెట్టావో తీసేయి. టేక్ ఎ లాంగ్ బ్రీత్. రిలీజ్. మీరు కమాండ్ చేశారు ఇప్పుడు అన్ని మెరిడియన్స్‌కి. మీరు చెప్పిన ప్రతి డైలాగ్ వింది. మాట, అటాచ్డ్ ఎమోషన్, ట్యాపింగ్ అన్నీ కలిసి మీరిప్పుడు మీ రిలేషన్‌షిప్‌లో ఏం చూడాలనుకుంటున్నారు చూడండి. ఎలా ఉండాలనుకుంటున్నారు? అది వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ పార్ట్. బ్యూటిఫుల్. ఎనీ రిలేషన్‌షిప్. ఏం చేస్తే మీ రిలేషన్‌షిప్ హ్యాపీ అవుతుంది? ఏం చేస్తే అవుతుంది? ఎలా అయితే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు? ఎలా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళతో? లవ్‌తో ఎలా కనెక్ట్? ఎలా చూడాలనుకుంటున్నారు వాళ్ళని? పెద్ద స్క్రీన్ మీద చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరున్నారు ఆ రిలేషన్‌షిప్‌లో? ఇంకెవరెవరు యాడ్ అయితే బావుంటుంది వాళ్ళతో పాటు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గేమ్ చక్కగా ఆడాలి. వాటర్ తీసుకోండి. ఇట్స్ డన్. ఇట్స్ డన్. ఇట్స్ డన్. నేను కోరుకున్నట్టుగానే జరిగింది. వాటర్ తాగండి.
ఇది ఇంటెన్షన్ క్రియేట్ చేశాక, ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకున్నాక విజన్లో మీరు మీ మొత్తం ఓరిక్ ఫీల్డ్, బయోమాగ్నెటిక్ ఫీల్డ్ లవ్తోనే ఉండాలి. లవ్ అండ్ ఎనర్జీ అది మెయింటైన్ చేయడం మీ బాధ్యత. ఓకే. సో అవతల ఎదుటి వ్యక్తిని మీరు చూసినప్పుడు అలాగే చూడాలి. మీ కళ్ళల్లో ఎన్ఎల్పిలో వాళ్ళు అలాగే కనిపించాలి. కనిపించరు, బట్ మీరు అదే యాస్ట్రల్ realmలో ఉంది. సూక్ష్మ శరీరంలో మీరు అలా విజన్ చేసుకున్నారు. ఆ సూక్ష్మ శరీరాన్ని పెంచాలి మీరు. విజన్ పెరుగుతున్న కొద్దీ అక్కడ ఎనర్జెటికల్ అయ్యి వస్తువుగా తయారవుతుంది. వస్తువు అలా తయారవద్దు. జస్ట్ లైక్ దట్ వస్తువు తయారవుతుంది. యాస్ట్రల్ బాడీ నుంచి కాజల్ బాడీ నుంచి ఫిజికల్ బాడీకి వస్తుంది. సో మీ ఊహ అనేది యాస్ట్రల్ realmలో ఉంటుంది. ఇక్కడి నుంచి వస్తువు తయారవుతుంది. యాస్ట్రల్ realmలో ఏముందో పైన కాజల్ realm నుంచి ఎనర్జీ సోర్స్ ఆన్ గోయింగ్ వస్తూనే ఉంటుంది. దెర్ ఇస్ నో స్టాప్ యాస్ట్రల్కి కాజల్కి మధ్యలో. అర్థమవుతుంది ఇక్కడ వరకు? ఫిజికల్ realmలోనే స్టాప్ ఉంది, ఇంకెక్కడ స్టాప్ లేదు. దెర్ ఇస్ నో స్టాప్ ఎనీవేర్ ఎంటైర్ యూనివర్స్లో. ఒక కర్మ ఫిజికల్ బాడీ స్టాప్ చేస్తుంది. ఓకే.